హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జెస్ట్ డీజిల్ 2016 మోడల్. ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అయ్యింది మధ్యాహ్నం. అదైతే నిన్న కూడా మధ్యాహ్నం ఎక్కినాం, ఈరోజు మధ్యాహ్నం ఎక్కుదాం. 3 days అనేది ఆఫ్టర్నూన్ ఎక్కుదాం. నా మండే సంగతి డిపెండ్ ఆన్ ఇన్సెంటివ్. అదైతే ఇన్సెంటివ్ వచ్చేసి ఓలాలో వచ్చేసి మధ్యాహ్నం నుంచి పెడుతున్నాడు కాబట్టి మనం అనే మధ్యాహ్నం నుంచి ఎక్కుతున్నాం. మధ్యాహ్నం 12 నుంచే పెడుతుంది ఇన్సెంటివ్ అనేది. ఈరోజు డేట్ వచ్చేసి 4, టైం వచ్చేసి 1:20 అయింది. ఫ్రైడే ఈరోజు అనేది చూద్దాం రైడ్స్ అనేది ఎలా ఉంటాయి అనేది. ఈరోజు అయితే ట్రాఫిక్ బాగా ఫుల్గా ఉంటుంది, వీకెండ్ కదా ఉన్న ఈరోజు. రేపు వీకెండ్ కాబట్టి ఈరోజు ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది, చూసుకొని యాక్సెప్ట్ చేయాలి. అది మరి అయితే నా ఇప్పుడైనా డ్యూటీ అనేది లాంచ్ చేద్దాం. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ స్కిప్ చేయకుండా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, అందుకు చెప్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేటట్టు ఇంకా డీటెయిల్గా చెప్తాను. అదైతే ఇప్పుడైతే మనం అనేది ఓలా అనేది లాంచ్ చేద్దాం. ఓలా లాంచ్ చేసి ఒక 10 minutes ఆగి తర్వాత అనేది ర్యాపిడో అనేది లాంచ్ చేద్దాం. ఫస్ట్ అనేది ఓలా లాంచ్ చేద్దాం. ఓలాలో 10 minutes ఆగి రైట్ టైం పడకుంటే అప్పుడు ఓలా ర్యాపిడో అనేది లాంచ్ చేద్దాం. ఇప్పుడైతే ఓలా లాంచ్ చేస్తున్నాను. ఓకే, ఓలా అనేది లాగిన్ అయింది. ఇన్సెంటివ్ చూసుకున్నట్లయితే సేమ్ ఉంది. 20 కిలోమీటర్ 20 రూపీస్ 8 rates చేయాలి. ఈవినింగ్లో నైట్ 12 లోపు, 12 to 12. కానీ లేట్ అయింది ఈరోజు, 1:20 అయింది. అది మరి అయితే ఓలాలో వచ్చేసి ఆఫర్ పెట్టిండు, చూపిస్తా చూడండి. ఇదిగోండి, లక్కీ డ్రా తీస్తారంట ఓలాలో డ్రైవర్స్కి. ఆ లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ 30 మందికి 11,000 అమౌంట్ గిఫ్ట్ ప్రైజ్ ఇస్తారు. తర్వాత 70 మందికి 5,000 రూపాయలు గిఫ్ట్ ప్రైజ్ ఇస్తారు. తర్వాత 575 మందికి 2,500 ఒక రూపాయి అనే గిఫ్ట్ ప్రైజ్ అనేది ఇస్తారు. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది చూసుకున్నట్లయితే ఇదిగోండి, 11 రోజులు 4 అక్టోబర్ 4 నుంచి 14 లోపు 11 రోజులు డ్యూటీ అనేది లాగిన్ చేయాలి. డ్యూటీ లాగిన్ చేసిన తర్వాత మనం అనేది రోజుకి 4 రైళ్ళు అనేవి ఖచ్చితంగా తీయాలి. రోజుకి 4 రైళ్ళు అనేవి ఖచ్చితంగా తీసినట్లయితే ఈ లక్కీ డ్రాలో అనేది సెలెక్ట్ అయిన తర్వాత 500 ఈ లక్కీ డ్రా తీస్తారు. ఈ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి ఆ అమౌంట్ అనేది ఇస్తారంట. అదైతే అది మరి అయితే రైడ్ అయితే ఏం పర్లేదు, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇప్పుడే కదా లాగిన్ చేసింది. ఒకసారి అది వేయడం అనేది మొదలు పెట్టినట్లయితే బ్యాక్ టు బ్యాక్ వేస్తాడు. పర్ఫార్మెన్స్ చూసుకుందాం ఆ లోపు. ఇదిగోండి, యాక్సెప్ట్ రేట్ వచ్చేసి 38 ఉంది, క్యాన్సిలేషన్ రేట్ వచ్చేసి 39 ఉంది. క్యాన్సిలేషన్ రేట్ 39% ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆర్డర్ పడేసరికి. వెయిట్ చేద్దాం మనమైతే. అది మరి అయితే మనం అనేది ఇప్పుడు చూపించాయి కదా మీకు లక్కీ డ్రా అనేది, అందులోనే మనం పార్టిసిపేషన్ చేయము. ఎందుకంటే ఈ మంత్ 10th నేను అనే ఊరికి వెళ్ళిపోతున్నా పండగకి. వాళ్ళు 11 days తీయమన్నారు, నేను 10th వెళ్ళిపోతున్నా ఊరికి. అది మరి అయితే పెట్టాను ఆల్రెడీ, బ్లా యాప్లో అనేది అప్డేట్ పెట్టాను, ఇట్లా వెళ్తున్నాను. ఆల్రెడీ 2 అనేది బుక్ చేసుకున్నారు. ఇంకా 1 week టైం ఉంది కదా, ఈ 1 weekలో ఇంకో 2 అనేది బుక్ చేసుకుంటారు ఖచ్చితంగా. నేను ఈసారి అనేది ఖచ్చితంగానే తీసుకెళ్తాను కార్ అనేది. అది మరి అయితే ఇంకేం లేదబ్బా చెప్పడానికి. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అది మరి అయితే
ప్రజెంట్ అయితే రైడ్స్ అయితే ఏం పర్లేదు, చూద్దాం అన్న. ఇప్పుడనే ర్యాపిడో ఉన్న లాగిన్ చేద్దాం, చాలాసేపు అయింది, 5 minutes అయిపోతుంది. ర్యాపిడో లాగిన్ చేద్దాం, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం. ర్యాపిడోలో చిన్న రైడ్ పడినా కానీ 1 kilometer 2 kilometers 120 rupees వచ్చేస్తాయి. ర్యాపిడోలో అయితే పర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోయింది, 9కి పడిపోయింది పర్ఫార్మెన్స్. యాక్సెప్ట్ చేయట్లేదని ర్యాపిడో కూడా లాగిన్ చేసిన. అది మరి అయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి అయితే తర్వాత అప్డేట్ అనేది ఇస్తాను. ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు, ఇంకా అప్డేట్ అనేది మళ్ళీ ఇస్తాను. ఓకే, మరి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ అనేది. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికి అయితే టైం వచ్చేసి 3:50 అయింది, 3:50. రైడ్స్ వచ్చేసి 4 అయినాయి, ఇంకో రైడ్ పడింది. మీకు చూపిద్దాం అనేసరికి రైడ్లు అనేవి బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి, చూపించలేకపోతున్నా. ఇట్లా మిడిల్లో చూపిస్తా, టైం చూసుకొని చూపిస్తా. ఇప్పుడైతే పడింది మియాపూర్ నుంచి కూకట్పల్లి 10 kilometers. దీంట్లో వచ్చేసి 5th రైడు, 5వ రైడు. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 47 kilometers. అంటే ఫస్ట్ 2 రైడ్స్ దగ్గర కొట్టినాం. నెక్స్ట్ రైడ్ వచ్చేసి 18-19 kilometers పడింది. తర్వాత రైడ్ మళ్ళీ 8 kilometers, మళ్ళీ ఇప్పుడు ఒకటి 10 kilometers. ఇది అయిపోయినాకనే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. మీరు అనేది ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి బాయ్. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజైతే ఒక రైడ్ కూడా అప్డేట్ చేయలే మీకు, ఫస్ట్ నుంచి చేద్దాం అనుకునేసరికి ఈరోజు రైడ్స్ అనే స్టార్టింగ్లో పడలే కదా, తర్వాత బ్యాక్ టు బ్యాక్ అనే పడుతున్నాయి రైళ్ళు. చెప్దామని అట్లా మీ మొబైల్ తీస్తున్నా, వీడియోస్ తీద్దామని ఎమ్మటే రైడ్ వేసేస్తుండు. నా సర్లే అని నేను యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చేసిన. ప్రజెంట్ అయితే 8 రైడ్స్ అయిపోయినాయి. టైం వచ్చేసి 9:30 అయ్యింది. అమౌంట్ వచ్చేసి 1500 అయినాయి. కిలోమీటర్స్ వచ్చేసి 130 kilometers ట్రావెల్ చేసాము ఈరోజు. వర్షం అయితే పడుతుంది బాగానే. ఇన్సెంటివ్ చూద్దాం అనుకుంటే సర్వర్ డౌన్ వస్తుంది, సర్వర్ బిజీ వస్తుంది, సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది. అదైతే ఓకే, మరి అయితే ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం రైడ్స్ అనేది చూసుకుందాం, ఏ రేట్కి ఎంత వచ్చినాయి అనేది. నేను కూడా చూసుకోలేదు స్టార్టింగ్ నుంచి. ఈరోజు పన్ను పడ్డట్టు అయితే యాక్సెప్ట్ చేసిన, అంటే క్యాన్సిల్ అయితే నేనేం చేయలేదు. కస్టమర్ క్యాన్సిల్ చేసుకునే ఉన్నాయి కానీ అడ్వాన్స్ బుకింగ్లో మనమైతే ఒకటి క్యాన్సిల్ చేసిన అంతే. అది కూడా కస్టమర్ రాలేదు. ఇక్కడ ప్యారడైజ్ కాడ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అదేదో ఉంది టెంపుల్, ఆడ పార్కింగ్కి లేదు అసలు. ప్యారడైజ్ దాటినాక ట్యాంక్ బండ్ రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా, ఆడ ఏదో టెంపుల్ ఉంది కదా అమ్మవారిది, అదైతే అసలు ఆపేకే లేదు. కస్టమర్ ఫోన్ చేస్తేనేమో కాల్ వెయిటింగ్ వస్తుంది. నేనే క్యాన్సిల్ చేసేసిన, దానికి క్యాన్సిలేషన్ ఛార్జెస్ రాలేదు. అదైతే ఫస్ట్ నుంచి అయితే మనం పేమెంట్ ఎంత వచ్చింది అసలు ఈరోజు ఎంత అనేది చూసుకుందాం. ఫస్ట్ రైడ్ వచ్చేసి 2.7 kilometers వెళ్ళిపోయినా, 8 minutes చూపించింది. డ్రాప్ కూడా తొందరగా అయిపోయింది, పక్కనే కాబట్టి వెళ్ళిపోయినా. ఎక్కడి నుంచి కోంపల్లి నుంచి జీడిమెట్ల, ఇది 2.7 kilometers ట్రావెల్ చేసింది. 2.7 ట్రావెల్ చేయలే, మనం 2 ట్రావెల్ చేసాము. దీనికి వచ్చేసి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 187 rupees. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 18 rupees కమిషన్ కట్ చేసిండు. జిఎస్టీ వచ్చేసి 11 rupees కట్ చేసిండు. మనకు వచ్చేసి 157 rupees మనకు అనేది ఇచ్చిండు. 2 kilometers వెళ్ళిన, అంటే 2.7 కాదు, ఇది 157 rupees ఇచ్చిండు. నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇది వచ్చేసి కోంపల్లి నుంచి బొల్లారము. ఇది 1 kilometer పికప్కి వెళ్ళిన, ట్రావెల్ చేసింది 6 kilometers ట్రావెల్ చేసిన, కానీ 9 kilometers అనే అప్డేట్ అయింది. అంటే డిస్టెన్స్ అనేది అసలు అప్డేట్ కావట్లేదు.
మీరు ఎక్స్ట్రా పోయినా కానీ తగ్గి షార్ట్కట్లో వెళ్ళినా కానీ డిస్టెన్స్ అనేది అయితే అప్డేట్ కావట్లేదు. అదైతే దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 185 రూపీస్. దాంట్లో నుంచి 10 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు, 10 రూపీస్ GST కట్ చేసిండు. మనకు వచ్చేసి 164 రూపీస్ ఇచ్చిండు. 5 కిలోమీటర్సే వెళ్ళినాయి, 9.3 కాదు. అదైతే టైం అయితే కరెక్ట్గా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ 2కి ఇదేనా 222కి నెక్స్ట్ రైడ్ ఎమ్మటే బొల్లారం నుంచి నిజాంపేట. ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 7.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. అమౌంట్ వచ్చేసి 191 రూపీస్ ఇచ్చిండు. 40 మినిట్స్లో తీసుకెళ్ళిపోయినా 18 కిలోమీటర్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 215 రూపీస్. దాంట్లో నుంచి 12 రూపీస్ GST కట్ చేసుకుండు, 11 రూపీస్ వచ్చేసి 11 రూపీస్ GST కట్ చేసుకుండు, 12 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 17.8 కిలోమీటర్స్కి 191 రూపీస్ ఇచ్చిండు. ఈ రూట్లో అయితే ట్రాఫిక్ అయితే ఏముండదు మధ్యాహ్నం పూట. ఇదే కానీ ఇదే రూట్లో మార్నింగ్ వెళ్తే ట్రాఫిక్ బాగుంటుంది. 2 చోట్ల ఉంటుంది. డూలపల్లి సిగ్నల్ కాడ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నిజాంపేట్ సిగ్నల్ కాడ ఇంకోటి ఉంటుంది. ఆ 2 చోట్ల మాత్రం ఫుల్గా ఉంటాం. మిగతా మా మిడిల్లో మాత్రం అసలు ట్రాఫిక్కే ఉండదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 17.8 కిలోమీటర్స్. సారీ, ఇది ఇందా చూపించిన 191. నెక్స్ట్ ఇది వచ్చేసి బాచుపల్లి నుంచి అఫీస్పేట. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 169 రూపీస్. ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 9 కిలోమీటర్స్. దాంట్లో నుంచి 2 రూపీస్ GST కమిషన్ కట్ చేసుకుండు. GST వచ్చేసి 8 రూపీస్ కట్ చేసిండు. జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 158 రూపీస్ ఇచ్చిండు 9 కిలోమీటర్స్కి. టైం వచ్చేసి 25 మినిట్స్ టైం పట్టింది. నెక్స్ట్ వచ్చేసి ఇది నాగార్జున ఎంక్లూ. ఎక్కడంటే ఇది మియాపూర్ సైడ్, మియాపూర్లో పికప్. మియాపూర్ నుంచి కూకట్పల్లి. దీనికి వచ్చేసి ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 10 కిలోమీటర్స్. టైం వచ్చేసి 28 మినిట్స్ పట్టింది. దీనికి వచ్చేసి 8 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు, 7 రూపీస్ GST కట్ చేసుకుండు. మనం కలెక్ట్ చేసుకున్న క్యాష్ వచ్చేసి 142 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాం. మనకు వచ్చేసి 122 రూపీస్ ఇచ్చిండు. అదే చాలా తక్కువ రైడు. నెక్స్ట్ ఇది వచ్చేసి కూకట్పల్లి నుంచి అఫీస్పేట. ఒక్క నిమిషం, ఇది తప్పు చూపిస్తుంది. ఇదే కదా, ఇది వచ్చేసి రాంగ్ చూపిస్తుంది. మనం ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 12 కిలోమీటర్స్, కానీ ఇక్కడ 14.6 అని చూపిస్తుంది. ప్లస్ అఫీస్పేట్ కాదు, ఇది రామచంద్రాపురంలో నేను డ్రాప్ చేసింది, లింగంపల్లి అవతల. కాకతీయ నగర్ అఫీస్పేట్ అని ఇచ్చిండు. పికప్ చేసుకేది మాత్రం కరెక్టే, డ్రాప్ మాత్రం రాంగ్ చూపిస్తుంది. అదైతే దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 187 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 7 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు, 9 రూపీస్ GST కట్ చేసిండు. నెక్స్ట్ 14.6 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసింది 12 కిలోమీటర్స్, అప్డేట్ అయింది 14.6 కిలోమీటర్స్. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 169 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాని తర్వాత దీనికి వచ్చేసి మల్లికార్జున నగర్, ఇది రామచంద్రాపురం. ఇది పికప్. ఆడ నుంచి బోయగూడ రైల్వే స్టేషన్, అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 423 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 40 రూపీస్ కట్ చేసుకుండు, GST వచ్చేసి 25 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 423 రూపీస్ ఇచ్చిండు. 27 కిలోమీటర్స్కి 357 రూపీస్ ఇచ్చిండు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 423 రూపీస్.
టైం వచ్చేసి దీనికి చాలా టైం తీసుకుంది, 1 hour 37 minutes తీసుకుంది. ఈ వెహికల్ ఈ రైడ్ కానీ అసలు ఈరోజు అసలు ఏసీనే వాడలేదు, ఈ రైడ్ కానీ కాదు ఏసీనే వాడలేదు. ప్లస్ కస్టమర్ అడిగింది ఏసీ వేయమని, 1లో పెట్టిన, వద్దులే ఆఫ్ చేసేయి అన్నాడు. అంత తక్కువ పేమెంట్ ఇచ్చి మళ్ళీ ఏసీ కావాలి అంటే మనకి మిగలదు. అది మరి అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది బొల్లారము. సారీ, ఇది ఎక్కడంటే రామ్ గోపాల్ పేట్ కిమ్స్ హాస్పిటల్ నుంచి అల్వాలు. దీనికి ఇది ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 13 కాదు 11 kilometers ట్రావెల్ చేశాను, కానీ 13 kilometers అని ఇచ్చిండు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 237 rupees క్యాష్ కలెక్ట్. ఓలా కమిషన్ వచ్చేసి 13 rupees కట్ చేసుకుండు, జిఎస్టీ వచ్చేసి 12 rupees కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 211 rupees ఇచ్చిండు, 211 రూపాయలు ఇచ్చిండు. 11 kilometers ట్రావెల్ చేసాము, కానీ ఇంకా 13 kilometers అని అప్డేట్ అయింది. అదైతే ఉన్న లాస్ట్ రైడ్ అనేది అది. నాకు అక్కడి నుంచి నేను ఇప్పుడు రూమ్కి వచ్చేసిన, వర్షం పడుతుందని చూడండి. ఇప్పుడు తగ్గింది వర్షము, వచ్చేసిన. ఇంకా నేను ఈరోజు 129 kilometers ట్రావెల్ చేసాము. పర్ లీటర్ వచ్చేసి 16.5 kilometers వచ్చింది పర్ లీటర్ ఈరోజు. ఒకసారి కౌంట్ చేసుకుందాం. 130 డివైడెడ్ బై 16.5 అంటే 780 రూపాయలు డీజిల్ అనే పోయింది. ఇది ఇన్సెంటివ్ అనేది చూపించట్లేదు, సర్వర్ డౌన్ అని వస్తుంది. అది చూపిద్దామంటే చూపి ఇన్సెంటివ్ అయితే చూపించట్లేదు. ఇన్సెంటివ్ అనేది 500 వరకు వచ్చింటుంది, ఖచ్చితంగా రావాలి. టోటల్ ఎర్నింగ్ వచ్చేసి మనం 2000 అని వేసుకుందాము. దాంట్లో 1559 rupees మనం కలెక్ట్ చేసుకున్నాము. మిగతా అనేది ఇన్సెంటివ్ కింద వేసుకుందాము. ఖచ్చితంగా 2000 అనేది వచ్చింటుంది 100%. ఇందా చూసుకున్నా 90 kilometers 90 kilometers వచ్చినాం సికింద్రాబాద్ అప్పుడు. తర్వాత అల్వాలు వచ్చినాం కదా, 13 kilometers యాడ్ అయింది. అదైతే 2000లో నుంచి 780 అనేది పోతే 800 అనుకోండి. 800 డీజిల్ పోతే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1200. టైమింగ్ అవర్స్ వచ్చేసి 8 hours చేసిన, 8 hours చేసి 1200 అనేది మిగిలింది ఈరోజు. అది మరి అయితే ఈరోజు డ్యూటీ అయితే అది. ఇంకా చేద్దామని అనుకున్నా, టైం వచ్చేసి ఇప్పుడు 9:40 అయ్యింది. ఎట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ పడుతుంది, కానీ మళ్ళీ అక్కడి నుంచి వెయిట్ చేస్తూ ఉండాలా. 9 దాటితే ఉన్న రైట్స్ అనేవి తగ్గుతున్నాయి. అది మరి అయితే మార్నింగ్ చేద్దాము అని అనుకుంటే ఇన్సెంటివ్ అనేది మార్నింగ్ టైంలో ఇవ్వట్లేదు, మనం చేసి కూడా వేస్ట్ అయిపోతుందిగా. మళ్ళీ మనం ఇన్సెంటివ్ ఎండింగ్కి వచ్చేసరికి చేయలేకపోతున్నాము. నేనైతే చేయలేకపోతున్నా, అందుకనే నేను డైరెక్ట్ 1కి లాగిన్ అయ్యి ఉన్న నైట్ వరకు ఉంటున్నా. అది మరి అయితే ఇంకేమున్నాయి అబ్బా, చెప్పేకంటూ ఏం లేవు. చాలానే చూస్తున్నారు కానీ స్కిప్ చేయకుండా, ఛానల్ అనేది స్కిప్ చేయకుండా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కానీ సపోర్టింగ్ కానీ చేసినట్లయితే ఇంకా నీట్గానే వీడియోస్ అనేవి క్లారిటీగా అనేది తీస్తాను నేను. అది మరి అయితే మీరు అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. రోజుకి 2-3 అంతే చేసుకుంటున్నారు. వ్యూస్ మాత్రం 300-400 వస్తున్నాయి. అది మరి అయితే మీరు అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. ఓకే మరి అయితే ఈరోజు డ్యూటీ అయితే ఇది 1200 లాభం. ఈరోజు 8 hours డ్యూటీ చేసిన, 1:30కి ఎక్కిన, 9:30కి దిగిపోయినా, 8 hours. ఓకే మరి గుడ్ నైట్ అయితే. మరి రేపు అనేది చూద్దాం, మ్యాక్సిమం తొందరగా ఎక్కి రేపు అనేది ట్రై చేస్తా. నేను ఈరోజు కూడా వర్షం పడుతుందని ఆపేసిన, లేదంటే చేసేటోని కంటిన్యూగా. ఓకే, ఇన్సెంటివ్ అనేది చూపించిండు, 537 rupees అనేది ఇన్సెంటివ్ అనేది ఇచ్చిండు. ఇదిగోండి 537 rupees ఇన్సెంటివ్ ప్లస్ క్యాష్ కలెక్ట్ వచ్చేసి 559, అంటే 1600 మొత్తము.
సారీ 2100. 2100లో 800 డీజిల్ పోతే ఇదిగోండి మళ్ళీ పోయింది. 1300 లాభం, 1300 లాభం ఈరోజు. అది మరి అయితే 1300 అనే మిగిలినాయి. 8 గంటలు అనేది డ్యూటీ చేస్తే నిన్న ఎంత 1 గంటకు లాగిన్ చేసినా 11 వరకు ఉన్నా. 10 గంటలు నేను లాగిన్లో ఉంటే 1400 మిగిలినాయి. ఈరోజు 8 గంటల లాగిన్లో ఉంటే 1300 మిగిలినాయి. అది మరి మీరు అనేది సపోర్ట్ చేసినట్లయితే నాకు కార్కి ఖర్చు ఎంత వస్తుంది అని కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఎస్టర్డేనే కార్కి లైట్లు అనేది వేయించిన 1700 అయినాయి. చూపిస్తా చూడండి, మళ్ళీ నేను చూపిస్తాలే, రేపటి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు లాంగ్ అయిపోతుంది వీడియో అనేది. అది మరి సరే మరి అయితే గుడ్ నైట్ మరి అయితే అందరికీ. ఇది మరి అయితే ఈరోజు డ్యూటీ. గుడ్ నైట్.